ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనం కాంపోజిట్ నెంబర్స్ చూసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఈ కాంపోజిట్ ఫంక్షన్స్ మనకు తెలుసు, ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. అందులో కాంపోజిట్ ఫంక్షన్స్ అనేది ఒక టాపిక్ అన్నట్టు. సో ఇందులో నుంచి మనకు వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో అవేంటో ఫస్ట్ చూద్దాం. సో ఒక క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ f of x, what if f of x is equal to something 2x minus 1 and g of x is equals to x plus 1 by 2 for all x belongs to real number. So here x belongs to real number. So here asked to find g of f of x. What? g of f of x. సో ఇది మనకు 2019లో వచ్చిన క్వశ్చన్ అమ్మా, జస్ట్ జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 1 అనే ఒక ఫంక్షన్ ఇచ్చిండు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే జీ ఆఫ్ ఎక్స్ కూడా ఇచ్చిండు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిండు మరియు జీ ఆఫ్ ఎక్స్ కూడా ఇచ్చిండు. మరి ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్ అనేది రియల్ నెంబర్ అన్నాడు. ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్ అని. కానీ మరి ఇక్కడ కనుక్కోమన్నది ఏంటిది, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమని. ఓకేనా, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చూద్దాం ఎట్లనో. సో ఫస్ట్ మనం గివెన్ రాసుకుందాం. వాట్ ఈస్ గివెన్ హియర్? ద ఫస్ట్ వన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిండు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x minus 1. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x minus 1. ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అండ్ ఈజ్ అ ఫంక్షన్ 1 అనుకుందాం, సారీ. అండ్ సెకండ్ ఫంక్షన్ వచ్చేసి జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 బై 2. ఇది సెకండ్ ఫంక్షన్ అనుకుందాం. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటిది, కనుక్కోమన్నది ఏంటిది, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. కనుక్కోమన్నది ఏంటిది, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనకు తెలుసు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా, అంతే కదా. సింపుల్గా మనం జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. ఓకేనా, మనం దీన్ని ఎట్లా ఒకసారి మంచిగా గమనించండి. నేను ఎట్లా రాసినో, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ దీస్ నేను ఇది రాస్తున్నా. అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. చెప్పండి ఇప్పుడు, జీకి జీ రాసుకున్నా. ఇక్కడ మనకు తెలుసు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది, ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది, 2x minus 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది 2x minus 1 కదా. సో 2x minus 1 రాసుకున్నా. ఇప్పుడు చూద్దాం, మరి ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్, ఇది ఎక్స్ అనుకుందాం. సపోజ్ ఇది ఎక్స్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ అని కూడా అన్నాడు కదా, కాబట్టి ఇది ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, జీ ఆఫ్ ఎక్స్ ఏంటిది 2x plus 1 అంటే 2x plus 1. జీ ఆఫ్ ఎక్స్ అనేది 2x plus 1 కదా. ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లేస్లో ఇది అటెంప్ట్ చేస్తున్నా. సో రీప్లేసింగ్ అంతే. సో పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇది కదా. అప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/2 ఇది జీ ఆఫ్ ఎక్స్. మరి మనకు తెలుసు ఏంటిది ఎక్స్ అనేది ఇదే కదా. కాబట్టి నేను ఈ ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తున్నా అంటే 2x minus 1 అని రీప్లేస్ చేస్తున్నా. అండ్ సేమ్ ప్లస్ 1 ఇట్లనే ఉంది, బై 2 కూడా ఇట్లనే ఉంది. ఓకేనా, ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు. ఇక్కడ ఏదైతే ఎక్స్ ప్లేస్లో ఉందో ఆ ఎక్స్ ప్లేస్లో ఈ 2x minus 1 అనేది రీప్లేస్ చేసినాం. సో ఇప్పుడు చూడండి, సింపుల్గా 2x minus 1 plus 1 by 2. సో ఇక్కడ -1 ప్లస్ 1 గెట్ క్యాన్సల్డ్. ఇక్కడ మనకి ఏం మిగులుతుంది, 2x/2 మిగులుతుంది.
సో ఇక్కడ కూడా 2కి 2 క్యాన్సిల్ అయితే ఈ మిగిలేది ఏంటిది ఎక్స్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటిది ఎక్స్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇక్కడ ఏం లేదు, మళ్ళీ ఒకసారి గమనించండి. ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఇచ్చిండు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ఫంక్షన్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ఫంక్షన్. ఇక్కడ ఏం అడిగిండు, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఏంటిది, గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ వన్ ఫంక్షన్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ అనదర్ ఫంక్షన్. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్స్ అ గివెన్. ఓకే, ఇక్కడ చూడండి, మనం జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా, అంతే కదా. సో ఇక్కడ నేను రాసిన అంటే ఇది ఇక్కడ రీప్లేస్ చేసిన, దీనికి బదులు ఇది ఇక్కడ రీప్లేస్ చేసిన. చూడండి, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది, 2x - 1 కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది 2x - 1. సో కాబట్టి నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 2x - 1 పెట్టిన. అండ్ ఇక్కడ ఏంటిదంటే జీ ఆఫ్ ఎక్స్ అంటే కూడా మనకు తెలుసు, వాట్ ఈస్ జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ అంటే x + 1/2 కదా. x + 1/2ని ఇక్కడ రీప్లేస్ చేసిన. ఇప్పుడు మనకు తెలుసు ఎక్స్ అంటే ఏంటిది, ఇది ఎక్స్ కదా, 2x - 1. సో ఇక్కడ 2x - 1 పెట్టేసిన +1. మనకు తెలుసు ఇప్పుడు 2x - 1 + 1/2 ఇది వచ్చిన ఈక్వేషన్. ఇప్పుడు మనకు +1 - 1 గెట్ క్యాన్సిల్డ్ అండ్ ఇక్కడ 2 క్యాన్సిల్డ్. ద రిమైనింగ్ ఆన్సర్ ఈజ్ ఎక్స్. నెక్స్ట్ ఇదే మోడల్లో మనం ఇంకో క్వశ్చన్ చూసుకుందాం. ఇఫ్ సేమ్ ఇట్లనే ఏం వచ్చినా కంటే సంథింగ్ 2 ఫంక్షన్స్ ఇస్తాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x అని ఒక ఫంక్షన్ ఇచ్చి, అండ్ ఇంకోటి ఏంటిదంటే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √x. ఇక్కడ ఏంటంటే కండిషన్ ఇచ్చిండు, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు 0, ∞. ఇట్ ఈస్ అ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 0, ∞. ఇక్కడ ఏమన్నాడు, దెన్ ఫైండ్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సేమ్ ఇంతసేపటి లాగానే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిండు. సో చూద్దాం, ఫస్ట్ గివెన్ రాసుకుంటాం, తెలిసిందే వాట్ ఈస్ గివెన్. ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఏం ఇచ్చిండు, 1/x ఇచ్చిండు, ఈజ్ అ వన్ ఆఫ్ ది ఫంక్షన్. అండ్ ఇంకోటి ఏంటిది జీ ఆఫ్ ఎక్స్ కూడా ఇచ్చిండు, ఇది అనదర్ ఫంక్షన్ √x. ఇక్కడ ఫైండ్ ఏమన్నది ఏంటిది, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అ ఫంక్షన్ మనకు కనుక్కోమన్నది. సో ఇక్కడ మనకు తెలుసు, సిన్స్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంతే కదా. ఇది కంపల్సరీ రాయాలి, ఎందుకంటే మనం అక్కడ రీప్లేస్ చేసుకుంటాం కాబట్టి ఇది రాయాల్సి ఉంటుంది. మనకు తెలుసు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు చూడండి, నేను రాస్తున్నా జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటిది, మరే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 1/x కదా. సో నేను సింపుల్గా 1/x రాసిన. అండ్ ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఏంటిది తెలుసు కదా మనకు, జీ ఆఫ్ ఎక్స్. అప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఏంటిది, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √x. ఇది ఎక్స్ అన్నట్టే కదా, ఇది √x, ఇట్ ఈస్ ద ఎక్స్, దీన్ని మనం ఎక్స్గా తీసుకుంటాం. సో ఇక్కడ రాసుకోండి 1/x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని టేకింగ్. నెక్స్ట్ ఇప్పుడు √x, రూట్ ఆఫ్ ఇది ఎక్స్ కాబట్టి 1/x అని రాసుకుంటాం, అంతే కదా. సింపుల్గా బై అప్లయింగ్ √1/√x సింప్లీ √1 ఏంటిది 1 కదా, అండ్ √x ఈజ్ ఈక్వల్ టు √x. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇక్కడ ఏం లేదు, మన ఏదైనా క్వశ్చన్ ఏమంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x అన్నాడు, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √x అన్నాడు, కండిషన్ ఏమి ఇచ్చిండు, ఎక్స్ బిలాంగ్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 0 to ∞. సో ఇది మనకు కండిషన్ నాట్ అప్లై. సో ఇక్కడ మనకి తెలిస్తే సరిపోతుంది. ఓకే, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోమన్నాడు, మనకు తెలుసు. ఫస్ట్ ఏం చేస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ఫంక్షన్ రాసుకున్నాం గివెన్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ఫంక్షన్ రాసుకున్నాం. కనుక్కోవాల్సింది ఏంటి, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దీనికి మనకు తెలుసు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే
ఇక్కడ రాసుకున్నాం జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంతే కదా. సో మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటిది, ఇక్కడ రాసుకున్నాం 1/x. మరి ఇది ఎక్స్ అయిపోతుంది కదా. జీ ఆఫ్ ఎక్స్ ఏంటిది, ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ ఏంటిది, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్, కాబట్టి 1/√x రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ రూట్ అప్లయింగ్ బోత్ ఆన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. 1√x, సింప్లీ 1/√x ఈజ్ ద ఆన్సర్. సో ఏ క్వశ్చన్ వచ్చినా సేమ్ ఇదే ప్రాసెస్ అప్లై చేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ అప్లై చేస్తే మనకి ఇందులో 2 మార్క్స్ ఈజీగా 1 మార్క్ గెయిన్ చేయగలుగుతాం.